హాయ్ ఆల్. ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్నప్పుడే డయాబెటీస్ వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సంఘమిత్ర, సీనియర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో మీరు చాలా మంది పిల్లలకి పుట్టినప్పుడే డయాబెటీస్ ఉంటుంది. అంటే సో ఆడపిల్లలు వాళ్ళకి చిన్నప్పటి నుంచే షుగర్ కంట్రోల్, అంటే డయాబెటీస్ కంట్రోల్ ఉండడానికి ఇన్సులిన్ తీసుకుంటారు. సో వాళ్ళకి దే నో హౌ టు టేక్ ఇన్సులిన్, హౌ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. సో అట్లాంటి వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలకి ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళు మెయిన్గా ఒక్కటే పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ HbA1c లెవెల్ అనేది 6 ఉండాలి. సో HbA1c లెవెల్ అనేది ఒకటి గ్లూకోజ్ మానిటరింగ్. ఇప్పుడు అందరికీ అన్ని టెస్టులు బయట కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చేసేసుకుంటున్నారు కాబట్టి HbA1c లెవెల్ గురించి మోస్ట్లీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు కూడా మీ డాక్టర్ వెన్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అట్లాంటి వాళ్ళు ఒకటి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ 6 months ముందు నుంచే తీసుకోవాలి. 5 milligrams తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్. సెకండ్ థింగ్ ఏంటంటే HbA1c లెవెల్ మీది 6 కంటే తక్కువ ఉన్నప్పుడే యూ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ. ఎందుకు అంటే 6 కంటే ఎక్కువ, దట్ ఈస్ 7 ఉన్నా 8 ఉన్నా బేబీ కన్సీవ్ అయినప్పుడు బేబీ అబ్నార్మాలిటీగా అయ్యే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫామ్ అయ్యేటప్పుడే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడంతో అబ్నార్మల్ గా ఫామ్ అవుతుంది. ఏం అబ్నార్మాలిటీస్ రావచ్చు? వన్ థింగ్ కార్డియాక్ అనామలీస్ రావచ్చు, అంటే బేబీకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. సో డయాబెటీస్ ఉన్న మదర్ కి, అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాను, టైప్ 1 డయాబెటీస్, అంటే కన్సీవ్ కాకముందు నుంచే మీకు షుగర్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఆ బేబీకి ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీరు నార్మల్ గానే చెక్ చేయలేదు, ఫీటల్ ఎకో చేయలేదు. సో దాని తర్వాత మీకు పుట్టడమే కంజెనిటల్ అబ్నార్మాలిటీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న బేబీ పుడతారు. సో అది అవాయిడ్ చేసుకోవాలి అని అంటే బెటర్ మీరు HbA1c లెవెల్ 6 లోపు ఉన్నప్పుడు కన్సీవ్ అవ్వండి. నెక్స్ట్ ఒకవేళ చాలా ఎక్కువ ఉంది, 10 ఉంది, 10 ఉంటే మీకు స్పాంటేనియస్ గా కూడా అబార్షన్ అయిపోతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు మీకు స్పాంటేనియస్ అబార్షన్స్ అవుతున్నాయి అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ HbA1c లెవెల్ greater than 10 ఉండడం. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.